మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ వైసీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. జెడ్పీటీసీ సభ్యుడి ఆకస్మిక మరణంతో పులివెందులలో ఉప ఎన్నిక జరగనుంది. అయితే తొలిసారిగా వైఎస్ కోటలో వణుకు పుట్టించేలా ఓ చిన్న ఎన్నిక ద్వారా టీడీపీ సవాల్ విసురుతోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ పులివెందుల జెడ్పీటీసీ టికెట్ను మహేశ్వర్ రెడ్డి కుటుంబానికి ప్రకటించింది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ ఇలాకా కావడంతో పాటు సొంత నియోజకవర్గం అవ్వడంతో ఈ ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖచ్చితంగా తమ అభ్యర్థి గెలుస్తారని వైసీపీ ధీమాగా ఉంది. జగన్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలంటే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలిచి తీరాల్సిందే. అందుకే వైసీపీ నేతలు శక్తికి మించి పోరాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండి తమ స్థానాన్ని తాము నిలబెట్టుకునేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జగన్ నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా నాయకులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఇంకా ఏడాది పదవీకాలం మాత్రమే ఉంది. ఇక్కడ గెలవడం ద్వారా జెడ్పీ రాజకీయాలు కూడా ఏమాత్రం ప్రభావితం కావు. కానీ పులివెందుల గెలుపు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఈ స్థానంలో గెలుపును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జెడ్పీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి భార్య లతారెడ్డిని బరిలోకి దింపింది. పులివెందులలో ఇప్పటి వరకు వైఎస్ కుటుంబాందే హవా. అయినప్పటికీ తొలిసారిగా ఆ కుటుంబానికి చెక్ చెప్తామంటున్నారు బీటెక్ రవి. గతంలో అధికారం అండతో స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని, ఇప్పుడు ఆ అవకాశం తమకొచ్చిందని టీడీపీ నేత చెబుతున్నారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని పలువురు వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్నారు. వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో పులివెందులలో రాజకీయం వేడెక్కింది. పులివెందులలో పార్టీకున్న పట్టుతో పాటు వైసీపీ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తుంది. జెడ్పీటీసీ మరణించిన పోటీకి దిగడంతో పాటు వారి కుటుంబానికే సీటు ఇవ్వడంతో జనం సెంటిమెంట్కు పడిపోతారని వైసీపీ ఆలోచిస్తోంది. అధికారంలో ఉండడంతో తమకు అడ్వాంటేజ్ అవుతుందని టీడీపీ భావిస్తోంది. ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగనుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో మొత్తం 10,601 ఓట్లుంటే దీనికోసం 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరగనుంది. అయితే వైసీపీ అధికారంలో ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో స్థానిక సంస్థలన్నిటినీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నాటి పరాభవానికి తగిన సమాధానం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ద్వారా తెలియజేయాలని టీడీపీ తహతహలాడుతోంది. దీంతో పులివెందుల సమరం రాష్ట్ర రాజకీయాన్ని ఆకర్షిస్తోంది. చూడాలి మరి ఈ ఎన్నిక రిజల్ట్ ఎటువైపు ఉంటుందో.